హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరుగుతోంది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దీనికి కూడా బాధ్యత వహించాలని పిటిషనర్ హైడ్రా కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు. అయితే పిటిషన్ను మరో బెంచ్ కు బదిలీ చేసినట్లు చీఫ్ జస్టిస్ బెంచ్ తెలిపింది. దీంతో ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక నిమజ్జనం చేయరాదని హుస్సేన్ సాగర్ లో గతేడాదే హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఇవాళ హైకోర్టులో అయితే విచారణ జరగనుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హుస్సేన్ సాగర్ లో వినాయకులను నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. దానిపైన ఈ రోజు విచారణ కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైదరాబాద్ చెరువుల పరిరక్షణ చేస్తుంది కాబట్టి అందులో భాగంగా పిటిషనర్ ఈ అంశాన్ని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కూడా పిటిషనర్ కోరడం జరిగింది. అదే విధంగా హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలనే పిటిషనర్ కొత్తగా వేయడం జరిగింది. హైడ్రాను ప్రతిపాదనగా చేస్తే ఒకవేళ హైడ్రా ఇప్పుడు హుస్సేన్ సాగర్ లాంటి చెరువులను పరిరక్షిస్తుంది కాబట్టి మరి ఆ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం వలన కొంతమేర కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి చెరువుల పరిరక్షణ కమిటీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అనే ఉద్దేశంతో ఉత్కంఠకైతే తీర్పు పైన ఉత్కంఠ అయితే రేగుతుంది. హుస్సేన్ సాగర్ నగర పరిరక్షణకు హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కూడా కోరుతున్నారు. అయితే ప్రతి దగ్గర ఇప్పుడు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తాము అనే దిశగా కొనసాగుతున్న వార్తలు వస్తున్నాయి కాబట్టి నేడు తీర్పు పైన అయితే ఉత్కంఠ ఉందని చెప్పాలి. పిటిషనర్ అయితే నిన్న విచారణ జరిపిన పిటిషనర్ వేరే బెంచ్ కు ఈ యొక్క తీర్పును బదలాయించడం జరిగింది. ఈ రోజు జస్టిస్ వినోద్ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ జరగనుంది. 11 గంటల ప్రాంతంలో దీనిపైన తుది తీర్పు కూడా వెలువడనుంది కాబట్టి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పైన అయితే తీర్పు వెలువడనుంది. రైట్, థ్యాంక్ యూ.